హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అద్భుతమైన టాపిక్, చాలా మోస్ట్ డిమాండెడ్ టాపిక్, చాలామంది ఎదురు చూస్తున్నటువంటి టాపిక్, ప్లస్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి టాపిక్. అదే డిప్టీ డిఓ నోటిఫికేషన్ సంబంధించి మరి అర్హతలు, విధి విధానాలు, మరి సిలబస్ ఏమిటి, అదేవిధంగా డైట్ బీఈడి లెక్చర్స్ పరిస్థితి ఏమిటి, మరి నోటిఫికేషన్ రావాలి కదా ఇంతవరకు. ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు తెలంగాణ రాష్ట్రంలో వరుస నియామక పత్రాలు అందుకుంటున్నారు. అయినప్పటికీ ఉన్నత స్థానంలో ఉన్నతంగా బాగా బతకాలి, మరియు శాసించే ఉద్యోగంలో బతకాలి, శాసనాలు చేసే ఉద్యోగంలో బతకాలి, మరియు సహాయం చేసే విధంగా బతకాలి అనే కోరిక ఉన్నవారికి, గతంలో ఓడిపోయిన వారికి ఆ ఓడిపోయిన లెక్క కట్టి మరి ఉన్నత స్థానంలో 10 ప్రమోషన్లు దాటే విధంగా ఈ యొక్క జాబ్ స్ట్రక్చర్ ఉండబోతుంది. మరి ఈ పోస్టుకు స్పీడ్ ఎక్కువ, ప్రమోషన్ ఎక్కువ, గౌరవం ఎక్కువ, హోదా ఎక్కువ. ఎందుకంటే ఈ మూడు నోటిఫికేషన్లు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాయి. అప్పట్లో ఎన్నికైన వారు ఇప్పట్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులుగా ఉన్నారు. మరి దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రమోషన్ ఛానల్ నుంచి మొదలుకొని చివరి వరకు గ్రూప్ 1 స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు. అంటే గ్రూప్ 1 బేసిక్ ఉంటుంది, గ్రూప్ 1కి ఏం తీసిపోదు, డిఫరెంట్ నోటిఫికేషన్, జిల్లా స్థాయిలోనే ఉద్యోగం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం, ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 సంవత్సరాలు వేచి చేస్తే ఒక డిఎస్సిలో ఉద్యోగం వచ్చి ఈరోజు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 తీసుకుంటే 10 సంవత్సరాలు కష్టపడి అపాయింట్మెంట్ అందుకున్నారు, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. కాబట్టి ఓపిక ఉన్నవారు, కోరిక ఉన్నవారు, బాగా బతకాలనుకున్నవారు ఖచ్చితంగా వినాల్సినటువంటి వీడియో. మరి ముఖ్యంగా సిలబస్ ఏమిటి, అర్హతలు ఏమిటి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ లోపల కలిగే ఆలోచననే మిమ్మల్ని చదివేలా చేస్తుంది. ఇప్పటికే చాలామంది చదువుతున్నారు. పద్ధతిగా, పకడ్బందీగా సిలబస్ ఏమిటి, పుస్తకాలు ఏమిటి, ప్రాక్టీస్ ఏమిటి, ఎలా చదవాలి. ఎందుకంటే ఈ డిప్టీ డిఓకి సంబంధించి మనం ఆల్రెడీ కోచింగ్ ఇచ్చి ఉన్నాం, ఎగ్జామ్లు పెట్టి ఉన్నాం, విజేతలను సృష్టించి ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా జాగ్రత్తగా వినండి, ఇది చిన్న అవకాశం కాదు. మరి డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విషయానికి వస్తే మీకు తెలుసు 134 పోస్టులు ఆల్రెడీ మనకి 22 ఎండింగ్లోనే మనకు ఫైనాన్స్ శాఖ నుంచి మనకు ఆర్థిక శాఖ నుంచి మనకు ఫైనల్గా ఆమోదం తెలిపింది. మరి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎన్ని పోస్టులు? డిప్టీ డిఓ 24 పోస్టులు, మొత్తం కూడా 24. ఆ 24 2 రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 38 పోస్టులు, గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ, తర్వాత డిఎస్సి అభ్యర్థులు కానీ, మరీ ముఖ్యంగా హెచ్డబ్ల్యూ అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఎందుకంటే హెచ్డబ్ల్యూ సిలబస్ దాదాపు సేమ్ కాబట్టి. మరి ఇక్కడ సిలబస్ విషయానికి వస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి. పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది, అవి కూడా పూర్తిగా ఎడ్యుకేషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అంటే సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, మరి స్టాట్స్ ఉంటుంది. మరి కరికులం పైన బాగా గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా ఆంధ్రప్రదేశ్ సిలబస్కి తెలంగాణ సిలబస్కి తేడా ఏమిటంటే బాగా నోట్ చేసి పెట్టుకోండి. ఈసారి సిలబస్లో ఎంఈడి సిలబస్ను యాడ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ మెథడాలజీ, మరియు డిసర్టేషన్, మరియు కరికులం డెవలప్మెంట్ లాంటి అంశాలు, మరియు అంతేకాకుండా విద్యా పథకాలు రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్కీములు, గతంలో ఉన్నటువంటి విద్యా కమిటీలు, కమిషన్లు, ఇలా సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, స్టార్ట్స్ మొదలుకొని రీసెర్చ్ మెథడాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం జరిగింది. ఐసిటి యాడ్ చేయడం జరిగింది. కొత్తగా 20% ఆంధ్రప్రదేశ్ సిలబస్కు తెలంగాణ సిలబస్కు తేడా ఉంది. మరి అర్హతలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఎంఈడి అభ్యర్థులు చాలామంది మాకు దీనికి అవకాశం ఇవ్వండి అంటున్నారు. కానీ బేసిక్ క్వాలిఫికేషన్, ఇంతవరకు సృష్టించినటువంటి క్వాలిఫికేషన్, ఇంతవరకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే కేవలం పీజీ మాత్రమే. కానీ బీఈడి చేయడానికి అవకాశం ఉండాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, కాబట్టి డిగ్రీలో కూడా బీఈడి చేసే అవకాశం ఉన్న సబ్జెక్టులు ఉన్నాయా లేదా చూస్తున్నారు.
మనం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. డిగ్రీలో కూడా బీఈడీ చేయడానికి అవకాశం ఉన్న సబ్జెక్టులు, కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్ బీఈడీకి ఉపయోగపడదు. కాకపోతే చాలామంది బీఈడీ ఎంఈడీ కోరుతున్నారు, కాకపోతే పరిగణలోకి తీసుకోకపోవచ్చు అని నా అభిప్రాయం మాత్రమే. కాకపోతే మన విద్యార్థులు చేస్తున్న పోరాటంలో ఏమాత్రం తప్పు లేదు. మరి కేవలం ఇప్పటి వరకు ఉన్నది, ప్రజెంట్గా ఉన్నది, రూల్స్ ప్రకారం ఉన్నది. మరి దీనికి ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా అంటే, కొత్తగా గ్రూప్ 1 స్థాయిలో ఇంటర్వ్యూ లేదు, కానీ డెమో పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నారు ఈ 3 పోస్టులకు సంబంధించి. డిప్యూటీ డిఓ మరియు అదేవిధంగా డైట్ బీడీ లెక్చరర్కి సంబంధించి కూడా డెమో పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వము. మరియు జీతభత్యాలు, గ్రూప్ 1 స్థాయి జీతభత్యాలు, ఇది రాష్ట్ర స్థాయి పోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జీతంతో పని ఉండదు, అదనపు అలవెన్సులు అనేటువంటి ఖర్చు చేసే సమయం కూడా ఉండదు. కాబట్టి జీతం గురించి నేను మాట్లాడదలుచుకోలేను. మరి ప్రమోషన్స్ డిప్యూటీ డిఓకి సంబంధించి మీకు తెలుసు, డిప్యూటీ డిఓ నెక్స్ట్ డిఈఓ. డిప్యూటీ డిఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, కానీ డివిజన్లు చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ప్రమోషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా. నెక్స్ట్ ఆర్జేడి రీజనల్ జైన్ డైరెక్టర్ డైరెక్టర్ స్థాయి, తర్వాత ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీరి యొక్క విధి విధానాలు ఏంటంటే, పాఠశాల స్థాయిలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీముల యొక్క పర్యవేక్షణ అధికారం, పెద్ద స్థాయిలో ఉద్యోగం, పెద్ద వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునే ఉద్యోగం, శాసనాలు తయారు చేసే ఉద్యోగం, తప్పు చేసిన వారిని శాసించే ఉద్యోగం, హోదా ఎక్కువ, గౌరవం ఎక్కువ, డిఫరెంట్ పోస్ట్, అతి త్వరలో రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళిపోయేటువంటి పోస్టు. ప్రభుత్వ పథకాలు కానివ్వండి, సిఐఈటీగా సంస్థలు కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు ప్రభుత్వ స్కీమ్ ఉల్లాస్ లాంటి వాటికి డైరెక్టర్లుగా కొనసాగుతారు. చాలా పెద్ద పోస్టు, చాలా గౌరవం ఉన్న పోస్టు, తప్పు చేసిన వారిని సరిదిద్దే పోస్టు. మరి హోదా మీకంతకీ అర్థమైపోయింది. ప్రమోషన్ చాలా చాలా వేగంగా ఉంటుంది. అప్పట్లో డిప్యూటీ డిఓ సాధించిన ఒక అభ్యర్థి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్గా ఉన్నారు. తక్కువ స్పాన్లోనే, తక్కువ సమయంలోనే. మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. మరి డైట్ బీఈడీ లెక్చరర్కి సంబంధించి నేను పోస్టులు పెరుగుతున్నాయన్నాను. మరి ఎంతవరకు నిజం? 134లో 24 డిప్యూటీ డిఓ పోగా 110 మిగులుతాయి. 110 డైరెక్ట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్. దాంట్లో 70-30 అని కొత్తగా తెరపైన తీసుకొచ్చి కాదు, 110 డైరెక్ట్. మరి డైట్ బీఈడీ లెక్చరర్స్కి సంబంధించి సిలబస్, మరి అర్హత చూస్తే సిలబస్ డైట్ బీఈడీకి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్ కామన్, అటు డిప్యూటీ డిఓకు, ఇటు డైట్ బీఈడీ లెక్చరర్కు. అక్కడ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు 2 ఉంటాయి డిప్యూటీ డిఓలో, రూల్ పక్కా ఫిక్స్డ్. అదేవిధంగా డైట్ బీఈడీ లెక్చరర్లు కూడా ఎడ్యుకేషన్ సబ్జెక్టులు ఉంటాయి, మరియు కంటెంట్ ప్లస్ మెథడ్, ఇది సబ్జెక్ట్ వైజ్గా పడే పోస్టులు. డైట్ బీఈడీ లెక్చరర్లు సబ్జెక్ట్ వైడ్గా పడే పోస్టులు. డైట్కు ఎంఎస్సి, బీఈడీ సాధారణంగా వీళ్ళు ఎంఈడి పెట్టే అవకాశం ఉంది చాలామంది విద్యార్థుల కొరకు మేరకు, కానీ నెట్ సెట్ అవసరం లేదు. అదే బీఈడీ లెక్చరర్లకు ఎంఎస్సి, ఎంఈడి, పీజీ ప్లస్ ఎంఈడితో పాటుగా ఖచ్చితంగా నెట్ సెట్ ఉండాలి. మరి వీరు 4 అంశాలు చదవాలి. 1 జనరల్ స్టడీస్, 2 ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్, 3 కంటెంట్, 4 మెథడ్. ఈ 4 పైన పట్టు ఉండాలి 100%. ఆల్రెడీ చాలామంది గురుకులాలో చదివి ఉన్నారు, ఎస్డబ్ల్యూఓలో చదివి ఉన్నారు, డిఎస్సిలో చదివి ఉన్నారు. మరి ఏంటి వీరి యొక్క పని? డైట్ లెక్చరర్ అంటే చిన్న విషయం ఏం కాదు. అవి జిల్లా స్థాయిలోనే ఉంటాయి. మొత్తం డైట్ కళాశాల సంఖ్య 10+4. 10+4 కొత్త అయ్యాయి, మీకు ఆ విషయం తెలుసు. ఆ 4 నేను చెప్పబోతున్నాను. అన్నిట్లో ఖాళీ. ఇటీవలే పేపర్ చూశారు మీరు, 16 పోస్టులే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. 10+4 జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ డైట్ లెక్చర్. అంటే డైట్ లెక్చర్ మాత్రమే కాదు, అతడు ఒక పర్యవేక్షణ అధికారి. అతని ప్రమోషన్ మొదటగా జూనియర్ లెక్చరర్, నెక్స్ట్ సీనియర్ లెక్చరర్, తర్వాత ఎస్సీఆర్టీ ప్రొఫెసర్, తర్వాత టెట్ లాంటి పరీక్షలు, డిఎస్సి లాంటి పరీక్షలు కండక్ట్ చేసే అధికారం. డైట్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు అటు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్గానే వెళ్ళొచ్చు, లేదా డైట్ ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు, లేదా బీఈడీ కాలేజ్ లెక్చరర్గానే వెళ్ళవచ్చు ప్రమోషన్లో. ఇప్పుడు టెట్ పరీక్షలు రాసే మీరు చివరిగా పరీక్షలు నిర్వహించే, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు నిర్వహించే అధికారం ఉంటుంది. టెట్, ఎస్ఎస్సి బోర్డులోకి వెళ్ళొచ్చు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళవచ్చు. పరీక్షలు నిర్వహించే అధికారం, స్కూల్ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే అధికారం, పాఠశాలలు పర్యవేక్షించే అధికారం
డైట్ ఎస్సీఆర్టీ మాదిరిగా రాష్ట్ర స్థాయిలో పనిచేసే సంస్థ, జిల్లా స్థాయిలో పనిచేసే సంస్థ డైట్ అని మీకు తెలుసు. ప్రమోషన్ ఛానల్ కూడా దీనికి ఎక్కువ, జిల్లాలో మాత్రమే ఉంటుంది. మరి బీడీ లెక్చరర్ ఈక్వల్ టు డిప్టీ డిఓ క్యాడర్, బీడీ ప్రిన్సిపల్ ఈక్వల్ టు డిఈఓ క్యాడర్, వాళ్ళు కూడా ఎస్సీఆర్టీ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. మీకు తెలుసు మనకు 10 డైట్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా చూస్తే 4 బీడీ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ కూడా పోస్టులు లేవు. 1:3 రేషియోలో బీడీ డైట్ కాలేజీలు ఉంటాయి. 3 డైట్లకు ఒక బీడీ కాలేజీ ఉంటుంది. మీకు తెలుసు మహబూబ్నగర్, నాగార్జున సాగర్ అంటే అది నల్గొండకు షిఫ్ట్ అయింది. హైదరాబాద్లో మాసప్ ట్యాంక్. కాబట్టి మిత్రులారా, ఇది చాలా పెద్ద పోస్ట్. గ్రీన్ పెన్, జిల్లా స్థాయిలో అధికారం, పర్యవేక్షణ అధికారం, డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధికారం, చాలా పెద్ద పోస్టులు. ఖచ్చితంగా బీఈడీ లెక్చరర్కి నెట్ సెట్ ఉండాలి. డైట్కి నెట్ సెట్ అవసరం లేదు. ఎంఎస్సి బీఈడీ వాస్తవంగా క్వాలిఫికేషన్ కానీ ఎంఈడీ పెట్టాలనే ఆలోచనలు ప్రభుత్వం ముందు ఉంటుంది కూడా. ఎంఈడీ కంటెంట్ ప్లస్ మెథడ్ ప్లస్ జనరల్ స్టడీస్ ప్లస్ ఎడ్యుకేషన్ పేపర్లు ఉండాలి దీనికి సంబంధించి. ఎస్సీఆర్టీ ప్రొఫెసర్గా, రకరకాల విద్యా స్కీమ్లలో మెంబర్గా, విదేశీ పర్యటనలు. ఇప్పుడు మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో కొంతమంది నిపుణులను ఇతర దేశాలకు పంపిస్తుంది. దాంట్లో ఎక్కువగా వీరే ఉన్నారు. పుస్తక రచనలో వీరే ఉంటారు 100%. పుస్తకాలు చదివే స్థాయి నుంచి పుస్తక రచనలో మెంబర్గా, ఇన్స్పెక్షన్ చేసే అధికారిగా, స్క్రూటినీ చేసే అధికారిగా, పరీక్షలు నిర్వహించే అధికారం, ఇవన్నీ కూడా సాధ్యం. మరి పోస్టులు పెరుగుతాయంటున్నారు. మీరు ఇవన్నీ కూడా చూశారు. ఇవన్నీ కూడా గ్రూప్ 1 స్థాయి అధికారం. జిల్లా స్థాయిలో జాబు, మంచి హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇది 10 కాలేజీలు 16 మందే. ఇది మీరు ఈ మధ్యగా చూశారు. నేను పోస్టులు పెరుగుతాయంటున్నాను. అవును, నిజమే. మీకు తెలుసు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కింద మన రాష్ట్రంలో 4 కొత్త డైట్లు వచ్చాయి. బిల్డింగ్లు కూడా పూర్తయ్యాయి. ఒక్కొక్క డైట్కు 4 కోట్లు శాంక్షన్ చేయడం మంది. బిల్డింగ్లు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ ప్లస్ విద్యార్థులు ఉంటేనే మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది. మరి ఎక్కడొచ్చాయి 4? చూడండి, రంగారెడ్డి జిల్లాకి సంబంధించి మహేశ్వరంలో ఇప్పటికీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి డైట్ ఆల్రెడీ వికారాబాద్లో ఉంది. మరి ఇది కొత్త డైటు. హైదరాబాద్ సంబంధించి బొల్లారంలో బిల్డింగ్ ఉంది సిద్ధంగా. మరి ఇంతకుముందు హైదరాబాద్లో లేదా డైట్ అంటే ఉంది, నేరెడ్మిట్లో ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక డైట్ పూర్తయింది. జయశంకర్ భూపాలపల్లిలో ఒక డైట్ పూర్తయింది. మరి పూర్తి కావడం వల్ల వచ్చే పోస్టులు ఏంటి అంటే, పోస్టులు నింపక తప్పనిసరి. ఒక డైట్ కాలేజీలో ఉండాల్సిన మొత్తం స్టాఫ్ సంఖ్య 45. దాంట్లో నాన్ టీచింగ్ కూడా ఉంటారు, సీనియర్ లెక్చరర్స్ ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ ఉంటారు, మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఉంటారు. దాని స్ట్రక్చర్ చూస్తే ఒక కాలేజీలో 45 మొత్తం చూస్తే మొత్తం మనకు 180 అవుతుంది. కానీ మన ప్రభుత్వం పర్మిషన్ 196కు తీసుకోబోతుంది. కొంతమంది ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు, కొన్ని అవసరమైన కొత్త పోస్టులు, కొన్ని స్కీమ్లకు సంబంధించి. ఎందుకంటే డైట్ అంటే కేవలం మీరు అనుకున్నట్టు బోధన మాత్రమే కాదు, శిక్షణ కూడా ఇస్తుంది, పర్యవేక్షణ అధికారం కూడా ఉంటుంది. కానీ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే 25 లెక్చరర్స్, 7 హెడ్, 13 నాన్ టీచింగ్ స్టాఫ్. అయితే 25 ప్రతి కాలేజీకి డైరెక్ట్గా నింపరు. ఈ మొత్తం కాలేజీలో 100 తీసుకుంటే 100లో 70% ప్రమోషన్లో పోతుంది. కానీ మిగిలిన 30 మాత్రమే మనకి యాడ్ కాబోతున్నాయి. మరి ఈ నోటిఫికేషన్లోనే ఈ యొక్క ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి వచ్చింది. మరి ఈ యొక్క 30 కూడా పర్మిషన్ వస్తే 30 + 110 140 అవుతాయి. అదే తర్జన భర్జన, మిగతా ఏమీ లేదు. మరి 110 + 30 = 140 పోస్టులు మనకు వచ్చే అవకాశం ఉంది. లేదు, అతి త్వరగా అత్యంత వేగంగా ఇవ్వాలంటే మొదట దీనికి మొగ్గు చూపుతారు. అంతటి తప్పని పరిస్థితి ఉంది. అన్నిటికీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. జాబ్ క్యాలెండర్లో దీన్ని పెట్టబోతున్నారు. మీరు అనుకోవచ్చు స్థానిక సంస్థలకు సంబంధించి ఇంకా టైం దొరికింది. ఇది హఠాత్తుగా వచ్చి హఠాత్తుగా పోయే నోటిఫికేషన్. మీకు అర్థమైపోయింది, కోర్టు కేసులు అంటూ ఉండవు, జాప్యము జరగదు. వెంటనే నోటిఫికేషన్లు ఇస్తారు, వెంటనే నియామక పత్రాలు అందరూ సాక్షిగా ఇస్తారు. కాబట్టి ఇది పెద్ద పోస్ట్ ఉన్నప్పుడు చాలా సీరియస్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏమిటి, సిలబస్ ఏమిటి, ఈ సిలబస్ ఎక్కడుంది, అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనం గెస్ చేయలేం. కాబట్టి
ఫస్ట్ సిలబస్ నేను చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాను, యాడ్ చేశారని చెప్తున్నాను, రీసెర్చ్ మెథడాలజీ యాడ్ చేశారని చెప్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉంది. డిప్యూటీ డిఓకి సంబంధించి డెమో ప్లాన్ చేస్తున్నారని చెప్పాను. మరి కాబట్టి మిత్రులారా 100% వస్తుంది. మీరు అంటే స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానిక సంస్థలు వస్తాయి పోతాయి. ఖచ్చితంగా ఈ 1000 మంది ఎన్నికల్లో నిలిచినప్పుడు ఖచ్చితంగా ఒకరైనా నిలిచిన వాళ్ళందరూ గెలుస్తారు, కానీ మనం గెలవాలి. అక్కడ ఓటమి వ్యక్తిగతం మనకు సంబంధించి, కానీ అక్కడ ఎవరో ఒకరు గెలవాలి. 2-3 మధ్య మాకు కాంపిటీషన్ ఉంటుంది. దాని వైపు చూస్తే, కోర్టు కేసుల వైపు చూస్తే, జరుగుతుందో లేదో అని చూస్తే, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలిస్తే, ధర్నాలను చూస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది మిత్రులారా. ఒక సామెత ఉంది తెలంగాణలో, గేదెలన్నీ గొడవ పడితే, బర్రెలన్నీ గొడవ పడితే లేగదూల కాళ్ళు విరిగినట్టుగా. కాబట్టి మనం లేగదూడ లాంటి వాళ్ళం. కాబట్టి మన ఫోకస్ మొత్తం గ్రూప్ 1 విజేతలంతా 10 సంవత్సరాలు, గ్రూప్ 2 విజేతలంతా 10 సంవత్సరాలు, అటు ఆంధ్రప్రదేశ్ చూస్తే 7 years, అటు తెలంగాణ డిఎస్ చూస్తే ఎన్ని సంవత్సరాలు. కాబట్టి మిత్రులారా దయచేసి నా మాట విని, పెద్ద పోస్టు, ఉన్నతాధికారం, డిఫరెంట్ ఉద్యోగం, విభిన్నంగా బతికే ఉద్యోగం, ఎప్పుడు చెవి చూడని నోటిఫికేషన్, రెగ్యులర్ నోటిఫికేషన్ కాదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నాను, డిప్యూటీ ఎడ్యుకేషన్ సంబంధించి అకాడమీ పుస్తకాలు మెటీరియల్ కూడా మేమే పెట్టడం జరిగింది. క్లాసులు ఉంటాయి సిలబస్ ప్రకారం. ఏ సిలబస్ మారినా మేమే బాధ్యత వహిస్తాం. మరియు 1000 ప్రాక్టీస్ బిట్స్, 1000 ఎగ్జామ్లు, టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, డైట్ బీఈడి లెక్చరర్స్కు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ పక్కా, కంటెంట్ మెథడ్ పైన పట్టు తెచ్చుకోండి. ఆల్రెడీ మీకు పట్టుంది. హెచ్డబ్ల్యూ అభ్యర్థులు సేమ్ సిలబస్ వదులుకోకండి. కాబట్టి గ్రూప్ 1 స్థాయి అధికారం, రాష్ట్ర స్థాయి అధికారం, విభిన్నమైన అధికారం. మళ్ళీ చెప్తున్నాను, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. క్లాసులు వినండి, పుస్తకాలు గవర్నమెంట్ చదువుకోండి, ఎగ్జామ్లు రాయండి. ఎందుకు విజయం రాదో పూర్తి బాధ్యత మేము వహిస్తాం. మరి దీనికి సంబంధించి ఈ దసరా సందర్భంగా అన్ని కోర్సులపై మేము భారీ తగ్గింపునిస్తున్నాం. మెటీరియల్ పెట్టాం, పుస్తకాలు పెట్టాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఏమీ దారి తిరిగిన వారికి ఇదొక వజ్రాయుధం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ఉన్నతంగా గతంలో ఓడిపోయామనే బాధ వద్దు. పెద్ద ఉద్యోగాన్ని, ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించామనే సంతోషాన్ని మన సమాజానికి వదిలేద్దాం. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. 100% ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. 100%. ఆల్ ది బెస్ట్.